పరిస్థితి లేదు. అట్లాగే ఇలా మన కాశీపేట నుంచి కూడా చాలా మంది వచ్చారు, చిన్నకుండపల్లి నుంచి వచ్చినారు, ఇలా అన్ని మండలాల నుంచి పేదోళ్ళందరూ కూడా వచ్చినారు. ఏమీ లేని వాళ్ళకు ఒక్క ఇల్లు కూడా రాలే, అన్ని ఉన్న వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇచ్చి లిస్ట్ లో పేరు చెప్పడం లేదు. దయచేసి అసలు ఎందుకు లీస్ట్ ఈ లీస్ట్ సంగతి ఏందని మేము అడగాలనుకున్నాం. మేము అసలు ఎవరి కమిటీ ఎవరి కోసం పనిచేస్తుందని మేము అడగాలనుకున్నాం. ఇలా అది అడుగుతానంటే ఇలా సభ జరుగుతా ఉన్నది, ఊర్లని కదిలిపోతా ఉన్నాయి, అది పల్లె నుంచి ఇల్లు రానోళ్ళు పేదోళ్ళందరూ వస్తున్నారని చెప్పేసి ఒక లంగేశం కట్టుకొని ఒక రపంగేశం కట్టుకొని చాతగానోడు ఒక పిలిపి ఇచ్చి క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని మిస్టర్ ఇసుక నారాయణ కమిషనర్ నారాయణ నేను ఒకటే చెప్తా ఉన్నా, పేదోళ్ళని ఎందుకు పంపించావా? దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు రా, ఇక్కడికి రా, బరాబరి తేల్చుకుందాం. ఇలా ఇల్లు ఎవరికి ఇచ్చినవో ఇల్లు ఎసొట్టోనికి ఇచ్చినవో తేల్చుకోవడానికి ఇక్కడ వేదిక పెట్టినాం. దయచేసి పేదోళ్ళని అమాయకుని ఇలా మా వాళ్ళ వాళ్ళు వచ్చిన అందరూ అటోలు ఇచ్చి వాళ్ళని తీసుకొని వచ్చి ఆడ కూర్చుని పెట్టి ఎవరి మీద కొట్లాడ పెట్టిస్తున్నాం. మేము వాళ్ళకి వ్యతిరేకమా అంటున్నాం. మేము బరాబరి వాళ్ళకు కూడా ఇవ్వాలి, వీళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ప్రజాస్వామ్య పద్ధతిలో డెమోక్రసీ పద్ధతిలో నిన్న మా అధ్యక్షుడు బరాబరి ఏసీబీ గారికి అప్లికేషన్ పెట్టుకుని, సార్ మేము శాంతియుతంగా ఇల్లు రాని పేదవాళ్ళందరూ కూడా ఇళ్ల కోసము మేమందరం కూడా ఒక ధర్నా చేసుకుంటామంటే పర్మిషన్ తీసుకొచ్చుకున్నాం. మరి ఏ పర్మిషన్ ద్వారా మీరు వచ్చారు, ఎందుకు వచ్చినా నాకు అర్థమైతే విచిత్రం అనిపిస్తా ఉన్నది. ఇలా అధికార పార్టీ వచ్చి ప్రతిపక్షాలు ఇళ్ల కోసం చేస్తా ఉంటే మేము ధర్నా చేస్తామంటే మన సిగ్గున్నది అని ఏం చదువుకున్నారని అంటే మేము పైసలు తీసుకున్నా కమిషన్లు తీసుకుంటే మీరు అడగద్దని చెప్పేసి ధర్నాకు వచ్చామని నేను అడుగుతా ఉన్నా. మేము ఉన్నోళ్ళకే ఇళ్ళనిస్తాం, బిల్డింగ్లు ఉన్నోళ్ళకే ఇళ్ళనిస్తాం, మీరు ఏం అడగద్దని చెప్పేసి ఇక్కడికి వచ్చి ధర్నా కూర్చున్నామని నేను అడుగుతా ఉన్నా. లేదు మేము అందరం మనిషిని అమ్ముకుంటాం, మా ఎమ్మెల్యే గారు ఇష్టం అమ్ముకుంటున్నాడు, మేము ఇళ్ళని అమ్ముకుంటామని చెప్పేసి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళను నేను సూటిగా అడుగుతా ఉన్నా. దయచేసి దేనికోసం వచ్చినా నిజంగా మీరు నాయకులైతే మీ లీడర్ అయితే కొండి మీ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి సార్ వాళ్ళు ధర్నా చేస్తారు, అక్కడ రానోళ్ళు ఉన్నారు, ఇంక ఇల్లు తీసుకురాబో అందరికి ఇస్తామని చెప్పేసి అడగాల తప్ప అడిగటం దగ్గరికి వచ్చి మేము ధర్నా చేస్తున్నామంటే మీ బతుకులు నడి బజార్లో పడ్డాయి. కాంగ్రెస్ కార్యకర్తలు దయచేసి తేల్చుకోవాలి. ఇగో గిరే నిదర్శనం, నువ్వు అక్కడ ఉన్నారు మేము ఇక్కడ ఉన్నాం బజాబరి. ఇగో గిరి ప్రజల వైపు మేము నిలబడ్డాం. దయచేసి మేము ఇలా ఎవరినో నిందించడానికి కోసమో ఎమ్మెల్యేని విమర్శించడానికి కోసమో పెట్టినది కాదు. బాధ అనిపిస్తుంది అన్న. ఇలాగా బెజ్జంకిలో గుండారమైన ఊరు ఉండదు. దయచేసి విలేకరుల సాక్షిగా చెప్తున్నా, ఒక్క ఎస్సీ కుటుంబానికి కూడా దయచేసి ఇల్లు రాలి.